ఎస్వీ రంగారావు వర్ధంతి సందర్భంగా వైసీపీ జనసేన నాయకుల ఘననివాళి. ఎస్వీ రంగారావు వర్ధంతి సందర్భంగా కాకినాడ నాగమల్లితోట పైప్ బిల్డింగ్ కూడలి వద్ద ఉన్న ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహానికి వైసీపీ నాయకులు, జనసేన నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ సినీ చరిత్రలో మకుటం లేని మహారాజుల ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తిగా ఎస్వీ రంగారావుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సద్భావన సంఘం నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భోజనంబు వివాహ భోజనంబు ఇంపైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు ఇంపైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు అయారగారలెల్ల ఒయార బూరులెల్ల అయారగారలెల్ల అయార బూరులెల్ల ఓ వార అరిసెలెల్ల ఇవెల్ల నాకు చెల్ల వివాహ భోజనంబు పైన వంటకంబు వియాల వారి విందు ఒహొక్కు నాకే ముందు బజారే అప్పడాలు పులిహోర దప్పడాలు బజారే అప్పడాలు పులిహోర దప్పడాలు అయార పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు పైన వంటకం కొంతమంది వాళ్ళ పురుషులు కొంతమంది వాళ్ళకి చనిపోరు, మనందరూ చనిపోలేదు. అయినా భారతదేశానికి అందరికీ తెచ్చిన మహానుడు. ఈ యువతరానికి ఆయన గురించి తెలియవచ్చు, జన్మదారు గురించి చదవచ్చు. అయినా ఆయన నట్టు గురించి కానీ ఆయన మనకి తీసుకొచ్చిన పేరు ప్రఖ్యాతించిన భారతదేశానికి పేరు ప్రఖ్యాతించిన గొప్ప. అలాగే నేటి యువతరానికి ఆయన గురించి తెలుసుకోవాలంటే ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మాయాబజార్ సినిమా, భర్తల సినిమా ఇప్పుడు యువతరానికి ఖర్చు ఆయన తప్పడానికి మీకు అర్థమవుతుంది. ఎందుకు ఆయన పోయిన తర్వాత మనం ఈవేళ 50 వంతులు కూడా జరుగుతుంటే ఆయన తప్పుడుగా శ్రీ కురసాల కన్నబాబు గారి యొక్క నాయకత్వంలో, కురసాల సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చాం. ఎస్వీ రంగారావు గారు తాష్కెంట్లో యావత్ ప్రపంచ సినీ మహాసభల్లో ఎస్వీ రంగారావు గారిని ప్రత్యేకంగా గౌరవించి విశ్వనట చక్రవర్తి, అంటే విశ్వానికే నటుల్లోకి అందరిలో కల్లా చక్రవర్తి లాంటి వాడని బిరుదంతో సత్కరించడం జరిగింది మహానుభావుడు ఎస్వీ రంగారావు గారు. అప్పటి నుంచి కూడా ఆయన చలనచిత్ర సినీ రంగంలో ఎంతో గౌరవంగా, మర్యాదలతో, సాటి నటులతో సహకారంతో కూడా ఎన్నో విభిన్నకరమైనటువంటి పాత్రలను ధరించాడు. ఇప్పటికీ కూడా మాయాబజార్లో ఘటోత్కచుడు పాత్ర శిరస్మరణీయం. ఆ మహానుభావుడు నటించినటువంటి పాత్ర, ఆ పాత్రతో ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు దక్కాయి. నా చిన్నతనంలో కూడా 50వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి మరి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రెసిడెంట్ గారైన సత్యపతి కుమారాజు గారు కూడా నా నమస్కారం తెలియజేస్తాను. అలాగే ప్రతి పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ఎస్వీ రంగారావు గారు మన మధ్య అది చాలా బాధాకరమైన
ఒక గొప్ప నటుడు. చిన్న తరాల వారికి పెద్ద తరాల వరకు కూడా ఆయన ఒక పెద్ద స్ఫూర్తిగా నిలిచి నటన ఎలా చేయాలి, నటనలో ఎలా మనం ప్రజలను ఎలా నొప్పించాలి, ఎలా మెప్పించాలి అని నటనలో అనేక మందికి ఆయన పాఠాలు నేర్పించిన ఒక గొప్ప స్ఫూర్తిదాయకుడు ఎస్వి రంగారావు గారు. కానీ ఈరోజు ఆయన మన మధ్య లేదనే విషయం మనకు బాధాకరంగా ఉన్నప్పటికీ ఈ తరంలో ఉన్న నటులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా నిలుచుకుంటూ ఆయన ఎలాంటి ఈరోజు ఆయన చనిపోయిన రోజున ఈరోజు మనం ఈ విధంగా స్మరించుకోవడం మన అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు, ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా జరుగుతుంది. కాబట్టి మా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కురసాల కన్నబాబు గారికి, సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగారావు గారు మరి ఉభయ గోదావరి జిల్లాలోనూ ఒక పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి నటుడుగానే కాకుండా ఒక మానవతావాదిగా మనం చెప్పుకోవచ్చు. ఆయన సినిమాల్లో చేసినటువంటి కరుణారస పాత్రలు కానీ, విలన్ పాత్రలు కానీ, లేదా పౌరాణిక పాత్రలు కానీ ఏదైనప్పటికీ అవలీలగా పోషించేటటువంటి మహానటుడు. ఆ నటుడు మరి మన జిల్లాల్లో వాడు కావటం మనందరికీ గర్వకారణం. ఆయన మద్రాసులో సినీ పరిశ్రమ ఉన్నప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి కానీ, లేదంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానీ ఎవరైనా మరి మద్రాసు వెళ్ళి, తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి జనరల్గా మద్రాసు